గారు తదుపరి సింహరాశి గురించి. సింహరాశి వారికి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణమే కొంచెం ఉన్నప్పటికీ ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు అవసరం. తల తిరుగుట, అజీర్తి, అలానే మానసిక తెలియని బాధలు గోచరిస్తూ ఉంటాయి. కారణాలు తెలియవు. ఔషధానికి కూడా అవి నివృత్తి అయ్యే సమస్యలు కనిపించట్లేదు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే కానీ, అంటే తలనొప్పిగా ఉంది, తలనొప్పి ట్యాబ్లెట్ వేసుకున్నా తలనొప్పి తగ్గదు, స్కానింగ్లో చూస్తే ఏ జబ్బు లేదని చెప్తారు. ఇటువంటివి అంటే ఆరోగ్యము మీరు మాత్రలు వేసుకున్నా తగ్గట్లేదంటే ఇంకొక విధంగా పోతారేమో అని చెప్తున్నాను. కాబట్టి అటువంటివి దానంతట అదే తగ్గవలసిందే కానీ ఔషధ సేవ చేసినంత మాత్రం చేత అది మార్పు కనిపించదు ముందుగా. కాబట్టి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయటం కానీ, భుజంగ స్తోత్రం చదువుతాం కానీ, లేదా శివాలయంలో అభిషేకం మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేసిన, లేదా సూర్య నమస్కారాలు చేసిన, పఠించిన, చేయించుకున్నా కానీ ఈ వారంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి విముక్తి లభించి మంచి జరిగి సంతోషంగా ఉండేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇవి ఈ పరిహారాలు. చేయలేకపోతే స్తోత్రం చదువుకోవడానికి డబ్బుతో పని లేదు, ఎవరితో పని లేదు. పుస్తకంలో చూసి చక్కగా తెలుసుకొని చదవటం వల్ల మంచిది. అది చేత కాదు అనుకుంటే చక్కగా ఇవాళ సెల్లు, యూట్యూబ్లో ఉన్నాయి, విన్నా ఫలితం వస్తుంది. కనీసం వినటమైనా చేయొచ్చు. చేసినట్టయితే సత్ఫలితాలు పొందొచ్చు, ఉపశమనం తప్పనిసరిగా ఉంటుంది.